శ్రావణి, అమ్మ శ్రావణి. శ్రావణి పైనుందన్నాడు, బయట ఉందంటుంది ఏంటి? బయటికి వెళ్దాం పద. అదే శ్రావణి. రే, ఎవరు రాకముందే ఎత్తుకెళ్ళిపోవాలి. శ్రావణి ఇంకా పైనే ఉంది అంటే ఈ రౌడీలు ఇంకా రాలేదా? అసలు ఏం చేస్తున్నాడు ఈ లాయరు? ఏయ్, నువ్వేంటి ఇక్కడ? మేడం, వెడ్డింగ్ ప్లానర్. అదే ఇంతంత నెక్కర్లేసుకుని అద్దాలు పెట్టుకుని ఉంటాడే, అతను మిమ్మల్ని రమ్మంటున్నాడు. ఈ లాయర్కి ఏమైనా పిచ్చి పట్టిందా? నన్ను రమ్మని దీనికి చెప్పాడేంటి? మేడం, మిమ్మల్ని రమ్మంటున్నాడు మేడం. మీరు రారు, ఆయనే రమ్మని చెప్తా. వద్దు, నేనే వెళ్తాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. లాయర్ నన్నెందుకు బయటికి రమ్మన్నాడు? రౌడీలు రాలేదా లేక బయట ఎవరికైనా దొరికిపోయాడా? ఇక్కడే ఉండాలి కదరా, ఎటు వెళ్ళిపోయింది? శ్రావణమ్మ, మంచు పడుతోంది, తొందరగా రండి. అసలే తెల్లారితే పెళ్ళి. నేను ఫోన్ మాట్లాడొస్తాను, నువ్వు వెళ్ళు. సరే సరే, తొందరగా వచ్చేయండి. అలాగే. ఎక్కడున్నాడు ఈ లాయరు? కొంప తీసి దొరికిపోయాడా ఏంటి? అదిగో రోడ్డు పక్క ఫోన్ మాట్లాడుతుంది, పద. ఎక్కడున్నాడు? ఇది ఇప్పుడు చేస్తుందేంటి? హలో, ఏంటి ప్రియం వద్ద పిన్ని? నేనిచ్చిన షాక్కి నిద్ర పట్టడం లేదా? పిచ్చిదాన్లా బయట తిరుగుతున్నావు. ఏయ్, నేనెక్కడ తిరిగితే నీకెందుకే? నువ్వెందుకు ఫోన్ చేసావో చెప్పవే. హ్యాపీ దీపావళి చెప్దామని. పిచ్చా నీకు? ఇప్పుడు దీపావళి ఏంటి? మొన్నే వెళ్ళిపోతే. నీకు మళ్ళీ వచ్చిందిలే. హ్యాపీ దీపావళి పిన్ని. పండగ చేసుకో పిన్ని. జబ్బులు తీసిన గోతులు వాళ్లే పడ్డం అంటే ఇదే. అయినా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందమ్మా. ఎప్పుడూ వాళ్ళ మాటలు వినకపోయుంటే శ్రావణమ్మని ఎత్తుకుపోయి ఉండేవాళ్ళు. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలక్క, ఇంకే ఇబ్బందులు ఉండవు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
దొరికిందా? లోపల అన్నారు కానీ బయటే దొరికింది. ఎక్కడ దొరికితే ఏంటి, దొరికింది కదా, ఎక్కించండి. మేడం ఫోన్ తీయట్లేదురా, పడుకున్నట్టుంది. పొద్దున వరకు కార్లోనే ఉంచుదాం, పొద్దున అప్పగిద్దాం. కాకపోతే ఇప్పుడే చచ్చేది రేపొద్దున చచ్చుద్ది గంతే. ఏంటి మేడం శ్రావణ్ణి చంపేస్తుందా? చంపని కాకపోతే ముద్దు పెట్టుకోవడానికి తీసుకొచ్చిందా? ఒకటే ఒక బుల్లెట్ ఫసక్. చంపేస్తానంటే ఏదో కోపంలో అందనుకున్నా, నిజంగానే చంపేస్తుందా? అంత అందం ఒక్క బుల్లెట్కి బూడిదైపోవాల్సిందేనా? వీల్లేదు. అంత అందం వేస్ట్ అయిపోవడానికి వీల్లేదు. ఎలాగూ తన్ని కిడ్నాప్ చేసిన సంగతి శ్రావణికి తెలుసు కాబట్టి అప్పుడు నేను హీరోలాగా కాపాడితే నా మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది. అక్కడ పెళ్లి ఎలాగూ ఆగిపోద్ది కాబట్టి వేరే దారి లేక మన దారిలోకి వస్తుంది. అప్పుడు జీవితంలోనూ కోర్టులోనూ కలిసి ప్రయాణం చేయొచ్చు. రేయ్, ఇక్కడ ఆపండ్రా. ఎందుకు సార్? అబ్బా, కడుపు ఉబ్బరంగా ఉందరా. మాకు కూడా అట్లాగే ఉంది సార్. అందుకే ఇక్కడ ఆపు, ప్రశాంతంగా పోసుకుని వెళ్దాం. బండి వెళ్ళిపోతుందేంట్రా? ఏంటి బ్రో అలా చూస్తున్నావు? ఏమీ లేదు, శ్రీరామచంద్రుడిలా చక్కగా ఉన్నారు. దిష్టి బాగా పడుతుంది. విక్రమ్, రెడీ అయ్యావా? రెడీ అమ్మా.
అమ్మా ఏమైంది? ఏం లేదు నాన్న. ఏంటమ్మా నాని గుర్తొచ్చాడా? మర్చిపోతే కదరా, ఇదిగో నా చుట్టూ తిరుగుతున్నట్టే అనిపిస్తున్నాడు. కానీ కంటికి కనిపించడు. ఇప్పుడు వాడి ఇంట్లో ఉండుంటే ఎంత సందడి, ఎంత సరదా. అమ్మా, అన్నయ్యని నేనే పెళ్లి కొడుకుని చేస్తా, నేనే పెళ్లి కొడుకుని చేస్తా అనేవాడు. ఉండుంటే ఇదిగో ఈ అబ్బాయిలాగే నిన్ను పెళ్లి కొడుకుని చేసుండేవాడు. ఇప్పుడెక్కడున్నాడో, అసలు నీ పెళ్లి గురించి తెలుసో లేదో. తెలుసుంటే ఈ అమ్మ కోసం కాకపోయినా నీ కోసమైనా వచ్చుండేవాడు. నా కోసం రావడం ఏంటమ్మా, నీకోసమే వస్తాడు. నువ్వంటే నానికి ప్రాణమమ్మా. అప్పుడంటే కోపంలో వెళ్ళిపోయాడు, ఇప్పుడంటే మనసులో ఏదో భయం పెట్టుకుని రాలేకపోతున్నాడు. కానీ పెళ్లి ముహూర్తం సమయానికి నాని వస్తాడని దాసరాలు చెప్పింది కదమ్మా, తప్పకుండా వస్తాడు. వస్తాడు కదా? వస్తాడమ్మా, వస్తాడు. దాసరాలు చెప్పింది కదా, తప్పకుండా వస్తాడు. నాని వస్తాడు కదా? నువ్వు రెడీ అవు నాన్న. ఏంటి బ్రో, నీ కళ్ళలోంచి కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా? అమ్మ బాధ చూస్తే ఎవరి మనసైనా కరిగిపోతుంది. కానీ ఇంకా మా నానికి మనసు కరగట్లేదు. అమ్మకి నాని అంటే పిచ్చి బ్రో, ప్రాణం. ఎక్కడున్నా, ఎంతమందిలో ఉన్నా వాడి కోసమే ఆలోచిస్తుంది, వాడి కోసమే చూస్తుంటుంది. మా పెళ్లి ముహూర్త సమయానికి నాని వస్తాడని దాసరాలు చెప్పింది. ఆవిడ చెప్పింది ఎప్పుడు తప్పలేదు బ్రో. అందుకే అమ్మ అంత ఆశగా చూస్తుంది నాని రావాలి. లేదంటే అమ్మ ఏమైపోతుందో అని భయంగా ఉంది. అసలు అమ్మ వాడి కోసం ఇంత పిచ్చిగా ఆలోచిస్తుందంటే నానినే ఉండుంటే బ్రో పరిగెత్తుకుంటూ వచ్చేసేవాడు. వాడి గురించి నాకు బాగా తెలుసు, బాగా తెలుసు బ్రో. డీజిల్ అయిపోయినట్టుందే. అబ్బా, డీజిల్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలబ్బా? శ్రావణ స్పృహలోకి వచ్చినట్టుంది.
కబుర్లు చెప్పి మెల్లిగా దారిలోకి తెచ్చుకోవాలి. మేడం, మీరిందులోకి ఎలా వచ్చారు? శ్రావణ్ అనుకుని ఎన్ని ఆశలు పెట్టుకున్నాను మేడం. దారంతా ఎన్ని కలలు కన్నాను, కానీ ఇక్కడ కూడా నాకు టైం కలిసి రాలేదు మేడం. ఉండండి మేడం, నా బాధలు చెప్పుకోవద్దు. అసలు పెళ్ళింట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఎవరో ఒక అమ్మాయినైనా పడగొట్టకపోతానా అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆ మేకప్ అమ్మాయి, ఆ రాజస్థాన్ అమ్మాయి, ఇలా ఎంతమందిని ట్రై చేసినా ఒక్కరు కూడా వర్కౌట్ కాలేదు మేడం. చివరికి శ్రావణైనా దక్కింది, జాక్ పట్ కొట్టాననుకుంటే మీరెలా వచ్చారు మేడం? అయినా బాధేం లేదు మేడం, మీతోనే అడ్జస్ట్ అయిపోతాను. మీకు మాత్రం ఏం తక్కువ మేడం. లాయరు, అక్కడెవరో ఉన్నారు చూడు. ఎవరు మేడం? అమ్మా! ఆపండి మేడం. సచ్చిరాడా, నేను నీకు కావాల్సి వచ్చానురా. ఆపండి మేడం, అసలు మీరని నాకేం తెలుసు? అయినా శ్రావణ్ ఉండాల్సిన ప్లేస్లో మీరెందుకున్నారు? మేడం, మిమ్మల్ని ఆ రౌడీల నుంచి తప్పించి తెచ్చినందుకు సంతోషించండి. అదే శశికళ దగ్గర తీసుకెళ్ళుంటే ఆ కోపంలో షూట్ చేసి ఉండేది. అయినా అక్కడ మీరెందుకున్నారు? అయినా నేనుండడం ఏంటి? నువ్వే నన్ను రమ్మని ఆ మేకప్ అమ్మాయితో కబురు పెట్టావు కదా. నేనా? నేనెప్పుడు కబురు పెట్టాను మేడం? మేడం, వెడ్డింగ్ ప్లానర్ అదే ఇంతంత నెక్కర్లేసుకుని అద్దాలు పెట్టుకుని ఉంటాడే, అతను మిమ్మల్ని రమ్మంటున్నాడు. ఛా! అది మళ్ళీ మన ప్లాన్ తెలుసుకొని తిరిగి నన్ను బుక్ చేసింది. ముహూర్తానికి టైం అయిపోతుంది. ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపాలి. హైదరాబాద్ 459 కిలోమీటర్సా? ఏంట్రా ఏదో సచ్చినోడా ఇంత దూరం తీసుకొచ్చావు? సరే సరే బండి తీ. ఎక్కడికి వెళ్ళేది? కార్లో డీజిల్ అయిపోయింది మేడం. అబ్బో, ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి. ఏదైనా వెహికల్ దొరికితే అది, ఆటో, కారు, బస్సో ఏదో ఒకటి. పదరా.
అమ్మా అక్క ఎలా ఉందమ్మా? పెళ్లి కలతో సీతమ్మ తల్లిలా మెరిసిపోతుంది కదా? ఏమన్నావు? మా అమ్మ నీకు అమ్మనా? నేను అక్కనా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నీ ఓవర్ యాక్షన్ ఏంటి? ఇలా వరుసలు పెట్టి పిలవడం నాకు నచ్చదని నీకు చెప్పాను కదా.